హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరొక హీరో పాత్రలో నటిస్తున్నాడు. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాడు. కూలీ సినిమా విడుదల తేదీని ఆగస్టు 14 అని ప్రకటించాక ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఈ వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా కాలంగా బాక్సాఫీస్ చూడని అతిపెద్ద ఫైట్ ని చూడబోతున్నామని బాలీవుడ్ మీడియా క్యాప్షన్లు పెట్టేసి మరీ కథనాలు రాస్తుంది. ఈ నేపథ్యంలో వార్ 2 నిజంగానే అదే డేట్ కి వస్తుందా రాదా అనే అనుమానాలు లేకపోలేదు. కొద్ది రోజుల క్రితం యశ్రాజ్ ఫిలిమ్స్ అలాంటి వాయిదాలేమీ లేవని నిర్ధారించగా, తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న హృతిక్ రోషన్ ఖచ్చితంగా తమ సినిమా ఆగస్టు 14నే వస్తుందని పబ్లిక్ స్టేజ్ మీద కన్ఫర్మేషన్ ఇవ్వడంతో కాసిన్ని డౌట్లు కూడా తీరిపోయాయి. ఇక బిగ్గెస్ట్ క్లాష్ కోసం ఎదురు చూడడమే మిగిలింది. ఇదొక్కటే కాదు, హృతిక్ రోషన్ తన కో స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి గొప్పగా పొగిడాడు. సహనటుల్లో అతనితో పనిచేయడం అద్భుతంగా అనిపించిందని, తమ కాంబోలో బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి మరో అప్డేట్ ఖరారు చేశాడు. తారక్ ని సంబోధించిన తీరు చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. హృతిక్ కు ఆ మధ్య అనారోగ్యం కలగకపోయి ఉంటే ఈ పాటకి గుమ్మడికాయ కొట్టేసేవాళ్లు. ఇండిపెండెన్స్ డేకి థియేటర్ల సర్దుబాటు 2 సినిమాలకు పెద్ద సవాల్ కాబోతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ పరంగా 2 సంస్థలకు పెద్ద నెట్వర్క్ ఉండడంతో స్క్రీన్ల విషయంలో పంతాలు పట్టింపులు రాకుండా పోవు. ఇంకో విశేషం, 2 సినిమాలు మల్టీ స్టారర్ కావడం, వందల కోట్ల బడ్జెట్ తో రూపొందడం. కాకపోతే కూలీ వేగంగా పూర్తి కాగా వార్ 2కి ఎక్కువ సమయం పట్టింది. లోకేష్ కనగరాజ్, అయాన్ ముఖర్జీలు పరస్పర కాంపిటీషన్ లో ఎలాంటి కంటెంట్ ఇస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.